అంటే చెవిటోడు ముందు శంఖం ఊదితే ఏ విధంగా ఉంటుందో ఒక మూర్ఖుడు ముందు ఈ పదే మేము వివరణించుకోవటం మాకు సిగ్గుగా ఉంది. 100 బెడ్స్ హాస్పిటల్ గాని కేంద్రీయ విద్యాలయ గాని వీళ్ళు గత సంవత్సరం 4 సంవత్సరాలు పేపర్ మీద చూపించి మేము తెచ్చేసాం చెప్పి ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తారో మనం కళ్ళారా చూస్తాం. ఎలక్షన్స్ ముందు ఒక చిన్న గుంట తీసి శంకుస్థాపన చేసేసి అయిపోయింది, కేంద్రీయ 100 బెడ్స్ హాస్పిటల్ వచ్చేసిందని చెప్పి ప్రజల్ని పిచ్చోళ్ళు చేసి ఎలక్షన్ స్టంట్ వేస్తే మేము అధికారంలోకి వచ్చాక మొత్తం పరిశీలిస్తే కనీస స్థల సమీకరణ జరగలేదండి. నిజంగా స్థల సమీకరణ జరిగితే మీ రైతులు పడ్డ అకౌంట్ లో పడ్డ డబ్బులు చూపించండి. గవర్నమెంట్ కు మీరు రాసిన డాక్యుమెంట్స్ ఉంటాయిగా స్థలాన్ని అప్పగించినట్లు ఆ డాక్యుమెంట్స్ బయట పెట్టండి. సిగ్గుండాలి. పచ్చి అబద్దాలు ఏ విధంగా మాట్లాడతారో ఈ రోజు కళ్ళారా మరి ఎక్స్ఎమ్మెల్యేగా చెప్తున్నారు. మేము అధికారంలోకి వచ్చాక ఎక్కడ స్థల సమీకరణ జరగలేదు, ప్రజల్ని మోసం చేశారని గ్రహించి గత 40 సంవత్సరాలుగా ఏ విధంగా దేవినేని వెంకటరమణ గారి హాస్పిటల్ ఈ నందిగాం నియోజకవర్గ ప్రజలకు సేవలు అందిస్తున్న పేద ప్రజలకి అక్కడే అటువంటి హాస్పిటల్ ప్రాంగణంలోనే ఈ 100 బెడ్స్ హాస్పిటల్ కొనసాగించాలని, ఇది నందిగాం నడిబొడ్డులో ఉంది, ప్రజలకు అనుకూలంగా ఉందని చెప్పి మేము గట్టి సంకల్పంతో మరి సంవత్సర కాలంగా మరి మినిస్టర్ గారికి అదేవిధంగా ఎంపీ గారికి చెప్పి చివరికి దాన్ని కార్యరూపంలో తీసుకొచ్చాం. మరి ఈ రోజు హాస్పిటల్ ఎవరు తెచ్చారండి? మీరా మేమంటే సిగ్గు లేకుండా చెప్పుకున్నాం. మీరు సిగ్గు లేకుండా పేపర్ల మీద 4 సంవత్సరాలు చూపించారు, దానికి సిగ్గుపడాలి మీరు. అదేవిధంగా కేంద్రీయ విద్యాలయం సరే ఒక ప్రాజెక్ట్, మరి 2 ప్రాజెక్టులు ఎందుకు ఇంకా మీరు చేయలేకపోయారు? 2వ ప్రాజెక్ట్ చూస్తే దానికి స్థల సమీకరణ చేయలేదు. టెంపరీగా స్కూల్ బాగా చేస్తామని చెప్పి 90 లక్షలు మున్సిపాలిటీ నిధులు ఖర్చు పెట్టి గ్రౌండ్ లెవెల్ చేసి పిచ్చోళ్ళు చేశారు. ఈ రోజు కేంద్రీయ విద్యాలయం కూడా స్థల సమీకరణ జరగలేదు. కానీ మా హయాంలోనే జరగాలని చెప్పి పట్టుబట్టి మేము డ్వామా పీడీ గారితో మాట్లాడి 20 లక్షలు శాంక్షన్ చేయించాం. ఈ రాఘవాపురం గట్టు దగ్గర స్థలాన్ని చూపించి దానికి యాక్సెస్ రోడ్ వేయాలని చెప్పి 20 లక్షలు గ్రాంట్ తెచ్చాము. త్వరలోనే మేము ఆ ల్యాండ్ అంతా కూడా చదువు చేపించి గవర్నమెంట్ వారికి అప్పగిస్తాం. కేంద్రీయ విద్యాలయం కూడా మా ప్రభుత్వ హయాంలోనే నిర్మాణం జరుగుతుందని మేము తెలియజేసుకుంటున్నాం అండి.